సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అనమాట అందరికి. సో చూస్తున్నారు కదా, పొద్దున్న ఎడిపోతాను అనుకుంటున్నారు. మా ఫ్రెండ్ గారిదైతే ట్రాక్టర్ దిగబడితే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. అయ్యో, ఫోన్ కింద పడ్డది అలా. సో ఇక చూస్తున్నారు కదా, మనం అయితే వచ్చేసాం. సో పొలాలకు మట్టి తోలుతుంటే ఇదైతే దిగబడింది అనమాట ట్రాక్టర్ వచ్చేసి. ఇక చూస్తున్నారు కదా, దాన్ని దిగబడిన ట్రాక్టర్ని నెట్టడం కోసం అయితే డోజర్ తెచ్చేస్తే అది కూడా దిగబడింది అనమాట. ఇప్పుడు రెండు కూడా దిగబడడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా సైడ్ డోర్లు తీసేసి మట్టి అయితే కింద కొంచెం పోస్తే బెటర్ కదా, ట్రక్కు కింద బోల్తా పడకుండా ఉంటుంది అన్న ఐడియా తోటి డోర్లు అయితే తీస్తున్నాం. చూడండి, డోర్ అయితే వచ్చిందనమాట. తీస్తున్నప్పుడు చూడండి, అక్కడికి వెళ్దాం మనం. మా ఆవిడైతే ట్రై చేస్తుంది చూడండి, పైప్ చూడుతుంది. చూస్తున్నారు కదా, వాతావరణం అయితే పర్లేదు. మట్టి చాలా దిగబడుతుంది పొలం కూడా. అంత వానలు వచ్చేసి అంతకు ముందు ఒక 2 రోజుల ముందు వచ్చిందనమాట ఆ వానకి అలా దిగబడుతుంది. ఇదేంటి ఇక్కడ రాట్లా, గట్టి కొట్టు. బట్ ఇంకేదో అక్కడ లాక్ అయిందన్నమాట. కూడా రీపూస్ చేద్దాం. రాట్లా ఇంకా కొంచెం ఆ దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ పట్టింది గుంజు గట్టిగా, అది లేపు గుంజు. ఇది రాలే, కొంచెం పైకి లేతే సో ఇది కూడా వచ్చేసింది ఇంకా. అండ్ మనం అయితే మట్టి కొంచెం తీసుకుందాం. తీసుకుని సైడ్ ర్యాలీకి లేపితే మట్టి అయితే అన్లోడ్ అయిపోద్ది. అండ్ దాని టాటర్ గుంజుదాం. మన ప్రయత్నం మనం చేద్దాం, ఏం జరుగుద్దు. మనమైతే బండి అయితే ఇంజిన్ ఆపుకుందాం, చాలాసేపు అవుతుంది అది. సో ఇంజిన్ అయితే ఆపేసాం. ఇంకా కొంచెం మట్టి అన్లోడ్ చేసేసి ఇంకా లేపడే అనమాట. చాలా కొంచెం లేదన్నమాట. మరి ఎందుకు ఇప్పుడే అలా ఆఫ్ చేశానో లేదో మళ్ళీ వాడు ట్రాక్టర్ తిండు లేపేద్దాం అన్నట్టుగా. ఇక ఏదైతే అది అయింది. ఇక మ్యాక్సిమం పడదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ట్రక్ అయితే పడదు. చూడండి, చూస్తాడు కదా ఇప్పుడు వాళ్ళు లేపుతాడు. మనం ఇది వెనక్కి వెళ్దాం కొంచెం లైట్గా. ఇంకా వాడి పని వాడు కానిస్తాడు. సో షురూ కరు. ఇంకా వాడైతే స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి, స్టార్ట్ చేశాడు, ఫోన్ ఇస్తున్నాడు. ఎట్లాంటికి లేపేస్తాడు ఇప్పుడు. బయటికి రా వస్తుందా. ఇంకా మట్టి అన్లోడ్ చేశాక ఎంటీ బండి కూడా బయటికి రావాలి. అది కూడా రాదు అనుకుంటున్నాం, మ్యాక్సిమం రాదు. చూడండి, లేపురా. రైట్.
అయిపోయింది అయిపోయింది. అది ముందు పనిచే నెట్గా వెనకాల ఉన్న డోజర్ కూడా దీన్ని ముందుకు నెట్టడం కోసం వచ్చిందనమాట. సో అప్పుడు అది దిగబడింది. ఒక ట్రాక్టర్ కోసం వచ్చి ఆ డోజర్ కూడా దిగబడిపోయింది. చూడండి మావాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నా అదైతే ముందు కదలట్లా. చూద్దాం వెళ్తుందా వెళ్ళదామని ఇంకొక 1 minute. సో ఎంటీ టైర్లు అయితే తిరుగుతున్నాయి కానీ బండి అయితే కదలట్లా. పాపం ఆ డోజర్ కూడా ఎంతగానో ట్రై చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే అప్పటికి అది దిగబడిపోయి రాట్లే. సో ఆ డోజర్ దగ్గరికి అయితే మనం రాళ్ళు అయితే వేద్దాం, లైట్గా మట్టి పడ్డ గిర తిరగకుండా, అప్పుడన్నా ఏమన్నా యూజ్ అవుతుందేమోనని. సో పదండి. సో చూస్తున్నారు కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అదైతే కదలలా. 2 బండ్లు కూడా ఇప్పుడు ఆ ట్రాక్టరు డోజర్ 2 కూడా ఆగిపోయినాయి అన్నమాట. సో ఇంకా ఏ ప్రయత్నం చేసినా కూడా అవి రావట్లేదు. సో ఇంకా లాస్ట్కి అయితే జేసీబీ అయితే వచ్చి నెట్టిందనమాట రెండింటిని కూడా. అప్పుడైతే ఇంకా 2 బండ్లు బయటకు వచ్చి ఇంకా అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక చూసారు కదా ఇది పరిస్థితి.